భయంకరమైన ఎండల్లో దాదాపు 160 కిలోమీటర్లు ప్రయాణించాను. ఓ అద్భుతమైన దేవాలయాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ఈ దేవాలయంలో సాధువు ఉండేవారు. అయితే ఆయన బయటకు వచ్చి ఎండలో నడుస్తూ ఉంటే ఓ అతిపెద్ద పాము ఆయన పైన నీడలాగా ఏర్పాటు చేసేదట. ఆయన వెనుక నడుస్తూ. ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ? ఆ దేవతా పాము ఏమయ్యింది? ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఈ వీడియోలో చాలా ఉన్నాయి. అందుకే ఎవరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడకుండా స్కిప్ చేయొద్దు. నాపై మీకు ఎలాంటి అభిమానం ఉన్నా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు ఒక చండీ హోమం గురించి ఒక వీడియో అయితే వస్తుందండి. అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓం నమః శివాయ. స్వామి కొంచెం కుంకుమ ఏమైనా పెడతారా? చండీ హోమం జరిపిస్తున్నాము. ఆ హోమంలో భక్తులకి అందిద్దామని. శ్రీ సర్వ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కుంకుమ మనం భక్తుల కోసమైతే తీసుకురావడం అయితే జరిగింది అక్కడ అడిగి. సో ఎవరైతే చండీ హోమం జరిపించుకుంటారో, ఎవరైతే చండీ హోమంలో పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు ఇది ప్రసాదంగా పంపబడుతుంది. ఈ దేవాలయంలోనే కాదండి, దాదాపు ఇప్పటికీ ఒక 15 దేవాలయాలు తిరిగాను. అన్ని దేవాలయాల నుంచి అడిగి నేను కుంకుమ అయితే తెచ్చాను. ఇంకా మన హోమం జరిపే లోపు 50 కానీ 100 కానీ ఎన్ని దేవాలయాలు నేను తిరిగితే అన్ని దేవాలయాల నుంచి కుంకుమ తీసుకొని మీకు అందజేస్తాను. ఖచ్చితంగా మంచి జరుగుతుందని అయితే నేనైతే నమ్మకంగా ఉన్నానండి, చాలా నమ్మకంగా. ఇన్ని దేవాలయాలు కుంకుమ కదా. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున చండీ హోమం అయితే జరిపిస్తున్నామండి. అది కూడా కేవలం 996 రూపాయలతోనే, 996 రూపాయలతోనే చండీ హోమం అయితే జరిపిస్తున్నాం. సాధారణంగా మనం బయట ఇదే చండీ హోమం చేయించుకోవాలి అంటే చాలా ఖర్చు అవుతుందండి. 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ఛానల్ తరపున కేవలం 996 రూపాయలతోనే చండీ హోమం అయితే చేస్తున్నాము. ఇకపోతే ఈ చండీ హోమం ఎక్కడ చేస్తున్నాం ఏంటి అన్న విషయానికి వస్తే, సిద్ధేశ్వరం, గట్టిక సిద్ధేశ్వరం అనే క్షేత్ర ఆవరణంలో ఈ చండీ హోమం అయితే మనం జరిపిస్తున్నాము. ఈ చండీ హోమం జరిపించే ఈ ప్రదేశంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్న విషయానికి వస్తే, కాశీనాయన స్వామి తెలుసు కదా మీకు. కాశీనాయన అన్నదానము ఉంటుంది ఎక్కడైనా మన దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు. అయితే ఆ కాశీనాయన స్వామికి వాయువేగం అనే ఒక శక్తి ఉంది, వరం ఉంటుంది. వాయువేగం అంటే గాలిలో వెళ్లే వరం. ఆ వరం లభించింది ఈ గట్టిక సిద్ధేశ్వరం అనే దేవాలయం ఆవరణంలోనే అని చెప్తారు. 12 ఏళ్లు తపస్సు చేశారు ఆయన ఈ క్షేత్ర ఆవరణంలో. ఇక్కడ ఆయనకు వరం లభించిందండి. ఈ వాయువేగంలో వెళ్లే వరం అయితే లభించింది. కాశీనారాయణ స్వామి మీకు చాలా మంది తెలిసి ఉంటారు. నాకు తెలిసి మీ వీడియో చూస్తున్న వాళ్ళలో పెద్దవాళ్ళందరికీ తెలిసి ఉంటారు. ఒకవేళ మీరు చిన్న వయసు వాళ్ళైతే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఆయన ఇక్కడ తపస్సు చేస్తున్నారు ఈ క్షేత్ర ఆవరణంలో. చాలా గొప్ప క్షేత్రం. ఇకపోతే ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే, ఎప్పుడు కూడా అంటే వేసవి కాలంలో కూడా ఈ కొండపై నుంచి నీరు అయితే ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవ్వరికి తెలియదండి. ఆ నీరు కొండపై నుంచి కిందికి నిరంతరం పడుతూనే ఉంటాయి, జారుతూనే ఉంటాయి, కిందికి వస్తూనే ఉంటాయి. ఇక అంతేకాదు, ఈ క్షేత్రం ఆవరణంలో సిద్ధులు, మునులు, యోగులు తపస్సు చేసుకున్నారండి. ఇక శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడే జరిగింది అని చెప్తారు స్థల పురాణం ప్రకారం. ఇకపోతే ఈ దేవాలయంలోని ఎందుకు జరిపించాలి పూజ అనుకున్నానంటే, ఇక్కడ అమ్మవారికి వాహనం నక్క అండి. నక్క వాహనం ఉన్నటువంటి అమ్మవారిని మనం చాలా తక్కువగా చూస్తుంటాము. ఈ క్షేత్రంలో అంత అద్భుతమైనటువంటి అమ్మవారు ఉన్నారు. నక్క వాహనం అమ్మవారికి. సాధారణంగా మనం సింహం వాహనం అమ్మవారికి చూస్తుంటాం ఎక్కడైనా, సింహం వాహనంగా అమ్మవారిని. కానీ ఇక్కడ మాత్రం నక్క వాహనంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఇష్ట కామేశ్వరి అమ్మవారండి. కోరిన ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ ప్రదేశంలో, ఈ క్షేత్రం ఆవరణంలో. ఎవరైతే ముందుగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోత్రనామాలు ముందుగా వస్తాయండి హోమంలో, పూజలో.
ప్రసాదంగా నేను చాలా క్షేత్రాల్లో తిరుగుతుంటా కదా, అక్కడ దేవాలయాల్లో, ఎన్నో పురాతన దేవాలయాల్లో అమ్మవారి దగ్గర లేదంటే స్వామివారి దగ్గర ఉంచినటువంటి కుంకుమ తీసుకొచ్చి ఆ కుంకుమను మళ్ళీ ఇక్కడ హోమంలో ఉంచి ఆ కుంకుమతో పాటు అమ్మవారి రక్షగా ఇవి ఉంటాయి కదా మన చేతి దారములు, కాషాయం దారములు, అవి అయితే 2 పంపుతానండి. సాధారణంగా మనం ఒక దేవాలయం కుంకుమ మనకు దక్కాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటివి పవిత్రమైనటువంటి ఎన్నో దేవాలయాలు, అంటే ఫారెస్ట్ అంటే దట్టమైన అడవుల్లో ఉండే దేవాలయాలు ఉంటాయి. మనం కొన్ని దేవాలయాలకు వెళ్ళలేం, కనీసం అక్కడి నుంచి వచ్చే కుంకుమ మనకు వస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆలోచించండి ఒకసారి. చాలా పవిత్రమైనటువంటి కుంకుమ, అన్ని కుంకుమ కలిపి హోమంలో ఉంచి మళ్ళీ అక్కడ పూజ చేయించాక పంపుతాను. ఈ చండీ హోమం చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో, ఎవరైతే మానసికంగా ఆరోగ్యంగా సమస్యలో ఉంటారో వాళ్ళకు మంచి జరుగుతుందని నమ్ముతామండి ఈ చండీ హోమం. ఈ చండీ హోమం గురించి మన వేదాల్లో కూడా చాలా చక్కగా వివరించడం అయితే జరిగింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పుకుంటూ పోతే. మార్చి 24వ తేదీ పౌర్ణమి రోజు అయితే హోమం అయితే ఉంటుంది. సాధారణంగా మనం ఈ మహాచండీ హోమం జరిపించుకోవడమే ఒక అద్భుతం, అయితే అది కూడా పౌర్ణమి రోజు జరిపించుకోవడం మహా అద్భుతం అండి. మీరు చిన్నవాళ్ళు అయితే మీ పెద్దవాళ్ళతో ఒకసారి అడిగి చూడండి, పౌర్ణమి రోజు చండీ హోమం జరిపించుకుంటే మంచిదే అని. ఎంత మంచిదంటే కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందండి. ఒకసారి ఆలోచించండి. సమయం చాలా తక్కువగా ఉంది, వీళ్ళని తొందరగా అయితే మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ అయితే ఈ హోమం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వెంటనే ఇది ఏ సమయంలో, ఈ వీడియో మీరు ఏ సమయంలో చూస్తున్నా సరే, మన చండీ హోమం గురించి మీకు ఏ సమయంలో తెలిసినా సరే 24 గంటల్లో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చండి. మీరు ఫోన్ చేయవలసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబరు 7981961643 7981961643. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి, అంతా మంచి జరుగుతుంది. ఆ అమ్మవారు చూసుకుంటారు. ఓకే, ఓం నమః శివాయ. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి దట్టమైన నల్లమల ఫారెస్ట్ మధ్యలో ఉన్నటువంటి నరసింహస్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ స్వామివారిని శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం అని అయితే పిలుస్తారు. ఈ దేవస్థానంలో సర్వలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం, ఇది దట్టమైన అడవి మధ్యలో మెయిన్ రోడ్డు పక్కనే అయితే ఉంటుంది. మనము గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఈ దేవాలయం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ దేవాలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే, ఈ దేవాలయంలో స్వామివారికి పునఃప్రతిష్ఠ చేసింది కాశీనాయన స్వామి అండి. కాశీనాయన అని మీరు వినే ఉంటారు. రాయలసీమ జిల్లాలో కాశీనాయన అన్నదాన ఆశ్రమం అని ఉంటుంది. 24 గంటలు భోజనం అయితే పెడుతుంటారు ఆయన పేరు పెట్టినటువంటి ప్రతి ఆశ్రమంలో కూడా. సో నాకు తెలిసి మీరు చాలా మంది తెలిసి ఉంటుంది, ఆయన ఆ స్వామివారు కాశీనాయన స్వామి ఇక్కడ పునఃప్రతిష్ఠ అయితే చేశారు స్వామివారికి. ఇక చరిత్ర పురాణాల విషయానికి వస్తే, మన చరిత్ర విషయానికి వస్తే శ్రీకృష్ణదేవరాయల వారు ఈ దేవాలయం కోసం చాలా అంటే చాలా అయితే చేశారు. ఇక మరో విషయం ఏంటంటే, అంతకు ముందు ఇక్కడ దగ్గరలో మామూలుగా వజ్రాల కోసమని వచ్చి మామూలుగా తవ్వుతూ ఉంటారు. అంటే మామూలు చుట్టుపక్కల గ్రామస్తులు అంటే దొరుకుతాయంటారు, కానీ ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. కాకపోతే దొరుకుతాయంటారు. ఆ వజ్రాలు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అంటే, పెద్దవాళ్ళు చెప్పే మాట, ఇక్కడ నరసింహస్వామి వారికి అమ్మవారికి వివాహం జరుగుతున్న సమయంలో దేవతలు పైనుంచి వజ్రాల మనకు ఇవి పెళ్లిళ్ళు అయినప్పుడు అవి చల్లుతారు కదా నెత్తిన తలంబ్రాలు, వజ్రాల తలంబ్రాలు చల్లారంట స్వామివారికి అమ్మవారికి ఇక్కడ వివాహం జరుగుతున్న సమయంలో. అలా ఇక్కడ వజ్రాలు భూమిలో ఉండి అవి బయటకు వస్తాయి ఎప్పుడైనా వర్షం పడినప్పుడు అని చెప్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. దేవాలయం అయితే మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఇలా అయితే మనం దేవాలయానికి అయితే వెళ్ళాలి. ఈ మధ్యలో ఒక ఏరు ఉంటుంది, ఏటి పైన బ్రిడ్జ్ అయితే ఉంటుందండి. ఆ బ్రిడ్జిని నిర్మింపజేసింది కాశీనాయన గారే. సో మనం చూసుకోవచ్చు బ్రిడ్జు. ఆ మధ్య దేవాలయం అయితే కొంచెం కింద మామూలుగా వరదలకు కదా అది పడిపోయినది, మళ్ళీ ప్రస్తుతానికైతే పునర్నిర్మించారు. బాగుంది దేవాలయం, మొత్తం క్లియర్గా నేను చూపిస్తాను. అక్కడ చరిత్ర ఉంది, చరిత్ర కూడా మనం చదువుకొని వద్దాం. శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం. ఇగో దేవాలయం యొక్క చరిత్ర అయితే ఇక్కడ బోర్డు రూపంలో అయితే ఉంది, మీరు చూడొచ్చు.
శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము, నల్లమల్ల ఫారెస్ట్. కృతయుగంలో నల్లమల్ల అడవిలో కొండపై స్వయంపుగా వెలిసిన శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము 500 సంవత్సరముల కాలం నాటి ప్రాచీన చరిత్ర కలిగిన దేవస్థానం. క్రీస్తు శకం 1513, 1518 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల వారు స్వామివారిని దర్శించుకొని స్వామివారికి గర్భగుడి, మండపం మరియు ప్రాకారం కట్టించి స్వామివారికి దిగువన వాయువ్య భాగంలో కోనేరు కట్టించినారు మరియు స్వామివారి ఉత్సవ విగ్రహాలను చేయించినారు. సాక్షాత్తు శ్రీ కాశిరెడ్డి నాయన, విభూతి నాయన, ఎందరో మునులు మునీశ్వర్లు తపస్సు చేసిన పరమ పవిత్ర స్థలం. అందరూ శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామిని దర్శించండి, పుణ్యతులు కండి, కోరిన కోరికలు కొంగు బంగారంగా నెరవేర్చు శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి. దాతలు నరసింహులు, బాలహుస్సేనమ్మ. ఇది బోర్డు అయితే మనం చూడొచ్చు. ఇదైతే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అండి. చాలా ఇట్లయితే మనం అయితే దేవాలయం దగ్గరికి అయితే వెళ్ళి, అది పైన కనబడుతుంది కదా, అదే దేవాలయం. ఇక్కడ చూడాలంటే మీరు ఇటు 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 వెళ్తే గిద్దలూరు అయితే వెళ్తామండి మనము. అలాగే ఇటు లెఫ్ట్ సైడ్కి చూస్తే ఇటు నంద్యాల అయితే వెళ్తాము. మధ్యలో అయితే ఉంటుంది. అలాగే మెయిన్ దేవాలయం దగ్గరికి వెళ్ళడానికి ముందు మెయిన్ రోడ్లోనే ఒక దేవాలయం ఇలా అయితే ఒకటి ఉంది, చిన్న ఆలయం అయితే ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఆలయం అండి. ఎంత పవర్ఫుల్ అంటే ఇదిగో మెయిన్ రోడ్లో ఉండే ఈ ఆలయం చాలా పవర్ఫుల్ అన్నట్టు. ఎంత పవర్ఫుల్ ఆలయం అంటే అటు ఇటు తిరిగే వాహనాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద బండ్లు, వాళ్ళంతా కూడా ఇక్కడ దండం పెట్టుకుని స్వామికి వెళ్తుంటారు. అంతేకాదు ఇక్కడ బయట దండం పెట్టుకొని అలాగే లోపల ఉన్నటువంటి దేవాలయం, మెయిన్ దేవాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకుంటే వాళ్ళు ఎలాంటి కోరిక కోరుకుంటే, ఎంత కష్టతరమైనటువంటి కోరిక కోరినా సరే ఇట్టే తీరిపోతుందని నమ్మకం అండి. మెయిన్ రోడ్ ఉన్నటువంటి ఈ గర్భాలయం దగ్గర దండం పెట్టుకుని లోపలికి వెళ్ళి స్వామికి దండం పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళ కోరిక ఇట్టే తీరిపోతుంది అని చెప్తారు. చాలా వరకు ఇటు మెయిన్ రోడ్ నుంచి అంటే ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ చెట్టు కూడా 3 నామాలుగా ఉంటుందండి. పైన ఇక్కడ చెట్టు కూడా చూడండి 3 నామాలుగా ఉంది. అక్కడి నుంచి కనబడుతుందా? ఈ కుంకుమ అయితే మనము ఇక్కడ స్వామివారి దగ్గర అయితే కుంకుమ అయితే నేను తీసుకొని అయితే వెళ్తున్నాను. మనం చండీ హోమం జరిపిస్తున్నాం కదా, చండీ హోమం జరిపించుకున్న వాళ్ళకు నేను ఇది ప్రసాదంగా పంచుతానండి. ఎవరైతే వస్తారో వాళ్ళకు కుంకుమ అయితే ముందు అయితే మనం బొట్టు పెట్టుకుందాం. ఓం నమో నారాయణ. ఒక కవర్ ఏమన్నా ఇస్తారా? ఒకటి ఏమన్నా పేపర్ ఏమన్నా ఉందా? నేను ఇస్తాలే, మీరు తీసుకుంది పేపర్ తెచ్చుకుంటా. చెట్టు చూడు 3 నామాలు. ఇక్కడ చెట్టు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, చెట్టు కూడా 3 నామాలు అయితే ఉన్నాయి. 3 నామాలతో చెట్టు అయితే ఉంటుంది. అదో చూడండి క్లియర్ కనబడుతుంది. 1 2 3. ఇది అంటే విష్ణునామం. అదో 3 నామాలుగా ఉంటుంది చెట్టు. కొమ్మలు చూడండి. మనం ఒక పేపర్ అయితే తీసుకొచ్చారు. రండి స్వామి కొంచెం. ఇప్పుడైతే ఆ కుంకుమ మనం దాంట్లో వేసుకొని తీసుకెళ్తాం. కొంచెం ఎక్కువ వేయండి. కుంకుమ తీసుకున్నాము. ఇక్కడ దేవాలయం దగ్గరికి అయితే వెళ్తాం. ఇలా అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. దేవాలయం అంతా కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడ ఒక బ్రిడ్జి అయితే ఉంది. బ్రిడ్జి అదిగో అక్కడ కొండపైన ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జి పైన అయితే మనం నడవాల్సి ఉంటుంది. ఈ బ్రిడ్జిని నిర్మించింది కాశీనాయన స్వామి అండి. కాశీనాయన అవధూత శ్రీ కాశీనాయన స్వామి వారు ఈ బ్రిడ్జిని అయితే అప్పట్లో నిర్మించారు. కింద చూసుకున్నట్లయితే మనకు ఒక ఏరు అయితే ఉంటుంది. వర్షాకాలంలో ఈ ఏరు ప్రవహిస్తూ ఉంటుంది వర్షాకాలంలో. సో ప్రస్తుతానికి ఎండలు కదా, భయంకరమైన ఎండలు. అదిగాక ఇది రాయలసీమ జిల్లాలో కాబట్టి ఇంకా ఎక్కువ వస్తుందండి. దట్టమైన నల్లమల్ల అడవి మధ్యలో ఉంది కదా ఈ ఆలయం. సో అక్కడక్కడ పచ్చగా చెట్లు ఉన్నాయంటే ఆశ్చర్యపోవాలి మనం. సో చాలా ఎండకైతే చాలా అంటే చాలా కష్టపడి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీ సపోర్ట్ నాకు కావాలండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే వెనక వస్తున్నటువంటి స్వామి ఉన్నారు కదా, ఆ స్వామి ఇక్కడ ఒక చెట్టు గురించి అయితే చెప్తున్నారు. చెట్టుకు వినాయకుడిలాగా అయితే వచ్చింది, చూపిస్తాను.
పూజలు జరగతాయి. ఆ రాళ్ళు ఉన్నాయి కదా, అదే ఒకటి అయితే ఉంది, ఇది వినాయకుడి లాగా ఉండేది. అవును కరెక్టే. ఇది వంక. అది ఆడ చెట్టు కనబడుతుంది కదా, ఆ చెట్టు మొదలు వచ్చేసి వినాయకుడి లాగా అయితే ఉందండి. మీకు క్లియర్గా చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను మొబైల్లో. మిగతా బాగా గమనించేటట్లు. అదిగో చూడండి, వినాయకుడి మాదిరి ఉంది, తొండం మొత్తం కూడా. అదిగో చూడండి, వినాయకుడి మాదిరి ఉంది, తొండం మొత్తం కూడా. ఇది దేవస్థానం. బ్రిడ్జి పైన అయితే మనం వెళ్తున్నాం. చెట్టు మొదలు మళ్ళీ మనం ఎట్లయితే దేవాలయం దగ్గరికి వెళ్దాం. ఇది వంక. ఓకే, ఈ వంక ద్వారా నీరైతే వెళ్తాయి. కింద ఏదో బాగా ఉంది. ఇక మనం ఆ బ్రిడ్జిని దాటుకొని అయితే కొంచెం ముందుకు వచ్చాక ఇలా అయితే వస్తుంది, స్టెప్స్ వస్తాయండి. ఆ స్టెప్స్ ద్వారా మనం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏంటంటే ఈ వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు ఇది అంతా కింద ఉండే మట్టి అంతా పోతుంది, దేవాలయం కింద ఉండేది. దానివల్ల దేవాలయ ప్రాబ్లంలో పడుతుంది. అందుకనేసి ఒక బ్రిడ్జి లాగా ఆనకట్టగా లాగా కట్టి దానిపైన మట్టి వేసి ఫ్లోరింగ్ అవుతారంట. అప్పుడు వచ్చిన భక్తులు కూర్చోడానికి కానీ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు బాగా ఉంటుందని ఐడియా అయితే బాగుందండి, చాలా బాగుంది. ఇక మనం ఇలా స్టెప్స్ అయితే ఎక్కి మనము లోపలికి అయితే వెళ్దాము. బయట వైపు నుంచి మనకు క్లియర్ కనబడుతుంది. ఇక్కడ ముఖమండపం వచ్చేసి విజయనగర సామ్రాజ్యపు రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారు నిర్మించారండి. దేవాలయం పైకి వచ్చాక ఇలా అయితే ఉంటుంది చూడండి. అతి పురాతనమైనటువంటి దేవాలయం, దాదాపు 500 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయం. అంటే స్వామివారు స్వయంపుగా వెలిచారు, కాకపోతే దేవాలయం గర్భాలయము అలాగే బయట మండపం అవన్నీ కూడా 500 సంవత్సరాల క్రితం నాటివి. మనం చూడొచ్చు. మనం లోపలికి వెళ్ళి స్థల పురాణము అర్చకుల చేత స్థల పురాణం చెప్పుకున్నాక లోపల గుహలో ఉన్నటువంటి స్వామిని అంతా కూడా మనము ఈ పక్కన మొత్తం ఎలా ఉంది ఏంటి ఈ దేవాలయం అంతా కూడా మనం తెలుసుకుందాం. దేవాలయం స్తంభాలకు ఉన్నటువంటి శిల్పాలను అయితే మనం చూడొచ్చు. చాలా చక్కగా అయితే మనకు కనిపిస్తాయి శిల్పాలు. శిల్పకళ, అప్పటి కాలం నాటి శిల్పకళను మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ చూడండి, సున్నం కొట్టడం వల్ల మనకు అంత క్లారిటీ లేదు, కానీ లేదంటే చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ ఉన్నటువంటి దేవాలయం. ఇది మరో స్తంభం అండి. ఇది దట్టమైన అడవి మధ్యలో అయితే ఉంటుంది దేవాలయం. అయితే మీరు ఈ రూట్లో వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు ఈ దేవాలయం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు బాగా తెలిసి ఉంటుందండి ఈ దేవాలయం. పద లోపలికి వెళ్దామా, లోపల ఎలా ఉంది చూద్దాం. స్వామివారు స్వయంపుగా వెలిచారండి. గుహ లోపల అయితే ఉంటారు స్వామివారిని. నేను చూపించడానికి ముందు లోపల ఎలా ఉంది అనేది చూద్దాము. లోపల ఇది మండపం అండి, స్వామివారి ముఖ మండపం అని చెప్పచ్చు. గర్భాలయం ఎదురుగా ఉంటుంది. స్వామివారి లోపల క్లియర్గా చూపిస్తాను. లోపలికి కూడా వెళ్ళి అక్కడ స్వామివారు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూపిస్తాను. అలాగే స్థల పురాణం కూడా అర్చకుల చేత చెప్పిస్తాను. ఎవరు స్కిప్ చేయొద్దు, పూర్తిగా అయితే చూడండి ప్లీజ్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, స్వామివారు గుహలో అయితే ఉన్నారు చూడండి. గుహలో ఎలా వెలిశారు స్వామివారు అన్నదానికి ఒక అంటే ఎలా చెప్తారంటే, మహానందీశ్వరుడు అంటే శివుడు గుహలోనే ఉండమని స్వామిని కోరారు అని చెప్తారు. ఒక పెద్ద నీటి ప్రవాహం స్వామివారిని అడ్డుకుందని, అప్పుడు అడ్డుకున్నప్పుడు ఇక్కడే ఈ గుహలోనే ఉండారని ఇలా ఒక చరిత్ర అయితే ఉంది. ఇక్కడ స్వామివారు వచ్చేసి అమ్మవార్లతో సహా అయితే వెలిశారండి. అయితే చెంచులక్ష్మి అమ్మవారు స్వామివారి దగ్గర ఉండగా, స్వామి అంటే తొడపై ఉండగా, అమ్మవారు లక్ష్మీదేవి మాత్రం ఇట్లా పక్కకైతే అలిగినట్లుగా ఉంటారు ఇక్కడ అమ్మవారు. ఇక్కడ చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకోవడం కారణంగా లక్ష్మీదేవి ఇక్కడ అలిగి ఉన్నారు అన్నది ఇక్కడ స్థల పురాణం. క్లియర్గా మనం తెలుసుకుందాము. క్లియర్గా చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా మీకు దగ్గరుండి. ఇప్పుడైతే మీరు ముందుగా హారతి తీసుకోండి. ముందుగా మీరు హారతి తీసుకున్నాక నేను అర్చకుల చేత స్థల పురాణం అయితే చెప్పిస్తాను. మనము ఎంత ఈ దేవాలయం ఎంత చూపించినా వేస్టే. మీరు హారతి తీసుకుంటే అది ఒక సంతృప్తి ఉంటుంది మనకు కూడా.
నేను తీసుకోకుండా ముందుగా మీకైతే నేను హారతి ఇస్తానండి నిజంగా. ఓం నమో నారాయణాయ నమః. కృతయుగంలో హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షసులు పరిపాలన చేస్తూ బ్రహ్మదేవుడి కోసం ఘోరాతి ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరిగింది. తపస్సు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు, నాయన హిరణ్యకశిప, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, నేను ఈ యొక్క 3 లోకాలను కూడా పరిపాలించే అటువంటి ఒక శక్తిని ఉంటే నాకు ఇవ్వండి అని అడుగుతాడు. లేదు నాయన, 2 లోకాలను మాత్రమే పరిపాలన చేస్తావు, మిగతా ఒక లోకం అంటూ పరిపాలన చేయలేమంటాడు. సరే నాయన, నువ్వు ఇచ్చిన వరమే చాలు అని చెప్పి వెనుదిరిగి ఇంటికి పోతాడు హిరణ్యకశిపుడు. ఈయన వెళ్ళిపోతుండగానే లేక 12 బిడ్డకు జన్మనిస్తుంది భార్య. ఆ యొక్క కుమారుడి పేరుడు ప్రహ్లాదుడు, భక్త ప్రహ్లాదుడు అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ యొక్క భక్త ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడైతా ఉన్నాడు. వేద విద్యాభ్యాసం కోసం గురుకుల పాఠశాలకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురువు గారికి అప్పచెప్తారు. నాయన, ఈ రోజు నుంచి సకల విద్యలని కూడా మొత్తం మీరే నేర్పించాలి మా పిల్లవాడికి అని చెప్తారు. సరే నాయన, చెప్తాము అని చెప్పి గురువుగారు అబ్బాయిని కూర్చోబెట్టుకొని ఓం నమ శివాయ అని పలకమంటారు. ఓం నమో నారాయణాయ అంటాడు భక్త ప్రహ్లాదుడు. ఎన్నిసార్లు ఓం నమ శివాయ చెప్పినా పలుకకుండా ఓం నమో నారాయణాయ అంటాడు. అందుకు విసుగు చెందినటువంటి గురువుగారు ఆ పిల్లవాడిని వెంట పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి హిరణ్యకశిపుని అప్పచెప్తారు. నాయన, నీ యొక్క పిల్లవాడికి మేము విద్య నేర్పించడం మా చేత కాదు, ఇంకా వేరే గురువుగారు ఎవరైనా ఉంటే చూసుకోండి అని వెనుదిరిగి పిల్లవాడిని వదిలి గురువుగారు వెళ్ళిపోతారు. ఒక్కసారిగా కోపంతో చిత్రహింసలకు గురి చేస్తాడు భక్త ప్రహ్లాదుని. కూర్చోబెట్టి నాయన ఓం నమ శివాయని పలకరా అంటాడు. ఓం నమో నారాయణాయ అంటాడు. పూర్తిగా డౌట్ వచ్చింది. ఇంతకు భగవంతుడు ఉన్నాడా అని అడుగుతాడు. ఓ తండ్రి, 100కి 3 భగవంతుడు ఉన్నాడు, ఇది వాస్తవం అంటాడు. ఒరే మూర్ఖుడా, నీ భగవంతుడు ఎక్కడున్నాడు రా, చూపించరా అంటాడు. ఈ యొక్క రాతిస్తంభంలో ఏమన్నా ఉన్నాడు రా అని అడుగుతాడు. ఈ యొక్క రాతిస్తంభంలో ఉన్నాడు నాయన అంటాడు. అప్పుడు హరిని స్మృతిస్తాడు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి హిరణ్యకశిపుడి దగ్గర ఉన్నటువంటి గద తీసుకొని ఈ యొక్క ఉగ్రస్తంభాన్ని కొట్టగా కుస్తంభం నుండి స్వామివారు అవతరించడం జరిగింది. స్వామివారు పుట్టడం, జననం వచ్చేసి ఉగ్రస్తంభం. అక్కడ జన్మించినటువంటి స్వామివారు హిరణ్యకశిపుని ఒక్కసారిగా చీల్చి చెండాడి చంపివేసి తన పేగులనే మెడకు ధరిస్తాడు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు. ఆ విధంగా ఉగ్రరూపంలో వస్తూ ఉన్నప్పుడు స్వామివారిని శాంతింపజేయడం కోసం శ్రీమద్ శ్రీదేవి భూదేవి సమేతస్య శ్రీదేవి లక్ష్మీదేవి గాను భూదేవి చంద్రలక్ష్మి అమ్మవారి అవతారం ఎత్తవలసి వచ్చింది. ఆ విధంగా వాళ్ళిద్దరిని చూసిన తర్వాత శాంతింపజేసుకొని శాంత నరసింహస్వామిగా కొలువుదీరుతాడు అహోబిల నరసింహస్వామి. అక్కడ శాంతింపజేసుకొని ఆ దగ్గరలో ఉన్నటువంటి ఉల్లెడ మల్లేశ్వర స్వామి సన్నిధానం యందు అమ్మవారిద్దరిని చక్కగా వెంటబెట్టుకొని తీసుకుని వచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాడు స్వామివారు. ఆ విధంగా వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవిని అక్కడ కూర్చోబెట్టి ఈ యొక్క సొరంగ మార్గంలో మహానంది దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి ఆ యొక్క నరసింహస్వామి చతుర్లక్ష్మి అమ్మవారిని వెంటబెట్టుకొని రావడం జరిగింది. ఈ విధంగా వస్తూ ఉన్న సమయంలో ఈ విషయాన్ని మహానందీశ్వరుడు గమనించి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క గంగా ప్రవాహాన్ని ప్రవహింపజేసి ఈ విధంగా స్వామివారిని ఆఫ్ చేయడం జరిగింది. ఆగిపోయినటువంటి స్వామి ఒక్కసారిగా అమ్మవారిని మళ్ళీ చంద్రలక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుంటాడు. ఏంటి స్వామి, స్వామివారు గుహ ద్వారా మహానందికి వెళ్దాం అనుకుంటారు. మహానందికి వెళ్ళాలనుకుంటారు స్వామివారు, అమ్మవారిలో కాకుండా ఓన్లీ స్వామివారు. స్వామి చంద్రలక్ష్మి అమ్మవారి ఇద్దరు కలిసి వెళ్ళాలని గుహ మార్గం నుంచి మహానంది దర్శనానికి వెళ్ళాలని వస్తా ఉన్నారు స్వామి చంద్రలక్ష్మి అమ్మవారు. ఆ విషయాన్ని గమనించినటువంటి మహానందీశ్వరుడు అక్కడ నుంచే స్వామివారిని ఆఫ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్లేస్ లో ఇద్దరు అమ్మవారితో కలిసి ఒక్క అమ్మవారు చంద్రలక్ష్మి అమ్మవారితో వచ్చి ఇక్కడ ఆగిపోవడం జరిగింది. ఆగిపోయినటువంటి స్వామి చంద్రలక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అలిగి పక్కకు పోయింది. లోపల 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి స్వామివారి మీద, స్వామివారి పాదం మీద, స్వామివారి యొక్క తొడల మీద కూర్చోబెట్టుకున్న అమ్మవారు చంద్రలక్ష్మి అమ్మవారు, పక్కన అలిగినట్లుగా పక్కన అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు. ఆ విధంగా నువ్వు అలిగిపోవద్దమ్మా అని చెప్పి చక్కగా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా వివాహం చేసుకున్నాడు.
సొరంగ మార్గంలో వచ్చి వెలిసిన స్వామి కాబట్టి చొరవ నరసింహస్వామి అని భక్తులు ఈరోజు సర్వలక్ష్మి నరసింహస్వామి ఇక్కడ ఆయనకు నిలబెట్టాలి, ఇక్కడ ఉండాలి ఉద్దేశంతో ఇక్కడికి ఆపు చేయడం జరిగింది. ఓకే, వచ్చే భక్తాదులకు ఇక్కడ దర్శనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మీరు అక్కడే ఉండండి స్వామి అన్నట్టుగా అని ఇక్కడ ఆపు చేయడం జరిగింది. ఓకే, ఆగిపోయినటువంటి స్వామి ఒక్కసారిగా ఇద్దరు అమ్మవారిని చక్కగా వివాహం చేసుకొని ఇక్కడనే స్వయంభూగా వెలసడం జరిగింది. ఇక్కడ నుంచి మన ఎదురుగా ఉన్నటువంటి కొండ మీద స్వామివారి యొక్క పాదాలు ఉన్నాయి. అక్కడ నుండి వేదాద్రికి యాదగిరికి వెళ్ళడం జరిగింది. చాలా దూరం స్వామి పాదాలు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నడక మార్గంలో లేవు, కొండ మార్గంలోనే ఉన్నాయి, కొండ మీద ఉన్నాయి. కష్టం, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇది స్వామివారి యొక్క దేవాలయం, స్వయంభూ దేవాలయం, పురాతనమైనటువంటి ఆలయం. ఈ యొక్క గుడిని ఎవరు డెవలప్మెంట్ చేశారు అనే విషయానికి వస్తే 1123వ సంవత్సరంలో మొదటి ప్రతాపరుద్రుడు రుద్రవరాన్ని దత్తత గ్రామంగా తీసుకొని ఈ యొక్క అహోబరం గుళ్ళన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఆ యొక్క 1123వ సంవత్సరంలో కూడా మన యొక్క దేవస్థానానికి వచ్చి స్వామివారి యొక్క మూలవరులను ఆయన ప్రతిష్ఠించడం జరిగింది, పునఃప్రతిష్ఠ గావించడం జరిగింది. కొద్ది కాలం తర్వాత కనుమరుగైపోయింది, ఒక 400 సంవత్సరాలు. అదే సమయంలో 1515వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు ఇట్లా మాచర్ల దేవస్థానానికి వెళ్తూ ఇక్కడ ఆగాడు. ఇక్కడ ఆగి బస్ చేశాడు. బస్ చేసిన తర్వాత అక్కడ కూర్చొని భోంచేశాడు. భోంచేసి కొద్దిసేపు అలా పండుకున్నాడు. పండుకునే సమయంలో స్వామివారు సింహరూపంలో వచ్చి ఆ యొక్క శ్రీకృష్ణదేవరాయలను తొక్కుంటూ పోవడం జరిగింది. స్వప్నంలో సింహరూపంలో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. అయ్యో, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఎవరున్నారు, ఒక సింహాలన్నీ నన్ను తొక్కుంటా పోతున్నాయని భటులను అడగ్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వివరణిస్తారు. స్వామి రాజుగారు, ఇక్కడ పాడుబడినటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రం ఉన్నది, చూద్దాం రమ్మండి అని ఈ యొక్క పాతమెట్ల మార్గంలో తీసుకుని వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు 15వ శతాబ్దంలో. ఇటు పాతమెట్లుండే ఈ విధంగా పాతమెట్లుండే ఈ దారి ఆ విధంగా దర్శనం చేసుకున్న స్వామి ఒకసారిగా ఆదిన వ్యవస్థలో ఉన్నటువంటి నరసింహస్వామిని చూసి చలించిపోయి ఈ యొక్క నరసింహస్వామి క్షేత్రాన్ని నేను నిర్మించాలి అని తన మనసులో అనుకునే విధంగానే ఈ యొక్క మండపము మొత్తం 21 రాజస్తంభాలతో ఈ యొక్క ప్రాకార నిర్మాణం చేయడం జరిగింది. స్తంభాలతో అయితే మండపం అయితే నిర్మించారు విజయనగర సామ్రాజ్యపు రాజు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించి అదేవిధంగా పాదమెట్లు కోనేరు తవ్వించి స్వామివారికి కొంత భూమిని కూడా విరాళంగా ఇచ్చినటువంటి ఘనత శ్రీకృష్ణదేవరాయలది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేసినటువంటి 15వ శతాబ్దంలో పార్వేట సంక్రమణ కాలంలో సంక్రాంతి పండుగ రోజున అంగరంగ వైభవంగా ఈ రోజు కూడా జరుగుతూ ఉంది మా దేవస్థానంలో. అదేవిధంగా ప్రతి శనివారం రోజున ఒక 1000 నుంచి 1500 మంది భక్తులు ఖచ్చితంగా దర్శించుకుంటారు. స్వామివారి యొక్క మహత్యం ఏంటంటే, మన మనసులో మడితో స్నానం చేసి పైకి వచ్చి తన చుట్టూ తాను 3 చుట్లు ప్రదక్షిణ 3 చుట్లు కానీ 5 చుట్లు కానీ 9 చుట్లు కూడా ప్రదక్షిణ చేసుకొని 11 రూపాయలు ముడుపు కట్టినట్లయితే ఖచ్చితంగా ఆ కోరినటువంటి కోరికను పొంగు బంగారంగా నెరవేర్చే స్వామి లక్ష్మీ నరసింహస్వామి. ఇది స్వామివారి యొక్క మహత్యం. విశేషమైనటువంటి పూజల విషయానికి వస్తే ప్రతి శనివారం రోజు అంగరంగ వైభవంగా అభిషేకము, ఆకు పూజ, కుంకుమార్చన, నవగ్రహ పూజలు అవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి పౌర్ణమి స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణము, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సుదర్శన హోమం కూడా జరుగుతుంది. ప్రతి సంక్రాంతి పండుగ రోజున పార్వేట కార్యక్రమం జరుగుతుంది. కార్తీక మాసంలో విశేషంగా పూజలు జరుగుతాయి స్వామి అమ్మవారికి సంబంధించినటువంటి. అదేవిధంగా మన వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి యొక్క కళ్యాణము, స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఇది స్వామివారి యొక్క జరిగేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు. నమస్కారం. అయితే ఇక్కడ శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గరలోనే ఒక దర్గా ఉందండి. ఇది 1 కిలోమీటర్ల దూరంలో అయితే ఒక దర్గా అయితే ఉంది. అయితే ఆ దర్గా గురించి నాకు ఒక అద్భుతమైనటువంటి విషయం అయితే తెలిసిందండి. ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీలు వాళ్ళు వీళ్ళు చెప్పారు. యాక్చువల్లీ ఆ దర్గా ఉన్న ప్రదేశంలో ఏం జరిగిందంటే, ఈ దేవాలయం ఉంది కదా మన సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, ఇక్కడ ఒక ముని ఉండేవారు అన్నట్టు. అప్పుడు పూర్వం ఒక ముని ఏం చేశాడంటే, ఆ ముని ఇక్కడే తపస్సు చేసుకుంటూ అలా ఉండేవారు. ఆ ముని కూడా ఎంత గొప్పవాడు అంటే, ఆయన ఎండలో తిరుగుతారు కదా,
ఎండకు ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఆ ముని ఇట్లా బయటకు వచ్చినప్పుడు నీడ పాము రూపంలో, పాము పడిగలాగా ఏర్పడి ఒక నీడ ఆయన వెంట వెళ్ళేదంట. ఆయన ఎండకుండా అలాంటి గొప్ప ముని. అయితే ఆయనకు మిత్రులు కొంతమంది ముస్లిమ్స్ అయితే ఉండేవాళ్ళంట. ముస్లిం సోదరులు ఆయనకు మిత్రులు ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు కలిసిమెలిసి మాట్లాడుకునేవాళ్ళు. సో ఈయన ఎంత గొప్ప మునో వాళ్ళకి తెలుసు. సో ఆయనతో పాటు తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఆ ముని ఏం చేశాడంటే, ఇప్పుడు దర్గా ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేది, మళ్ళీ వచ్చి గుడికి వచ్చి గుడిలో దర్శించుకొని, ఇక్కడ మహాదేవపురం అనే ఒక ఊరు ఉంది, ఆ ఊరికి వెళ్ళి అక్కడ పడుకొని నిద్రపోయేవారంట అక్కడ రూమ్లో. సో ఇలా రోజు చేస్తుండేవాళ్ళంట. ఒకరోజు ఆయన కాలం చెందారు, అంటే శివైక్యం చెందారు. అప్పుడు వాళ్ళ మిత్రులు వచ్చి ఇక్కడ దర్గా ఏర్పాటు చేశారంట. ఆయన కూర్చునే ప్రదేశం ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో ఒక దర్గా ఏర్పాటు చేసుకున్నారు అని చెప్తారు. మరికొంతమంది చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఆ ముని సమాధినే దర్గాగా మార్చారనేది కొంతమంది చెప్పేదండి. అంటే నేను పక్కా అని చెప్పట్లేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా సాధువులు, వీళ్ళంతా చెప్పారండి. సో చాలా ఆ ముని చాలా గొప్ప ముని అన్నట్టు నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ విషయం తెలుసుకున్నప్పుడు నిజంగా. ఇప్పుడు ఆ దర్గా కూడా వెళ్తూ నేను చూపిస్తాను, ట్రై చేస్తాను చూపించడానికి. ఓకేనా? కొత్త విషయం అయితే తెలిసింది నాకు నిజంగా, చాలా పెద్ద అక్క అందరికీ తెలిసినా ఇక్కడ ఆ విషయం. ఇలా ఎన్నో విషయాలండి మనకు తెలియనటి చాలా విషయాలు ఉన్నాయి. ప్రతిదీ చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. నరసింహస్వామి దర్శనం అయితే మనకు జరిగింది. కుంకుమ కూడా తీసుకున్నాను మన చండీ హోమం కోసము. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఆ దర్గా దగ్గరికి వెళ్ళి దర్గా చూపిస్తాను నేను క్లియర్గా. ఓకేనా? వెళ్దాం. మళ్ళీ మన జర్నీ అయితే మొదలు పెడుతున్నాము. ఒకసారి చూపిస్తాను దేవాలయం. ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ దేవాలయం అండి, శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఓకే, దేవాలయం తీసుకున్నాము. ఓకే అక్క, ఇక మళ్ళీ మన జర్నీని అయితే మొదలు పెడదాం. ఓం నమో నారాయణ, ఓం నమో నారసింహాయ, ఓం నమో. ఇలా వెళ్తే మనం 1 కిలోమీటర్ పోయాక ఒక దర్గా అయితే వస్తుందంట. ఆ దర్గా గురించి అంటే నేను చెప్పింది, మునీశ్వరుడు వెళ్ళి అక్కడ కొద్దిసేపు సేద తీరి వచ్చేవారంట. కొన్ని వేల పాములు ఆయన చుట్టే తిరిగేవంటండి, అటు ఇటు. ఆయన స్నేహితులు ఆయనకు గుర్తుగా, ఆయన గొప్ప శక్తివంతుడు కాబట్టి దర్గా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ అని చెప్తారు. అంటే ఇవన్నీ జరిగింది ఇప్పుడు కాదులేండి, ఎన్నో ఏళ్ల క్రితం. ఆ దర్గాని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. ఒక్కొక్క దేవాలయం తిరుగుతూ ఉంటే ఆ ఆనందం ఉంటుంది చూడండి. ఎన్ని లక్షల కోట్లు డబ్బు ఇచ్చినా ఆ ఆనందం అయితే రాదు. ఒక్కొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ స్థల పురాణం తెలుసుకుంటూ అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆ ప్రేమ ఉంటుంది చూసారా, ఆ భక్తి మనిషిని ఎంత వరకైనా తీసుకెళ్తుంది. అది చాలా అంటే ఎలా ఉంటుందంటే ఆ ఫీల్, ఆ శాంతి, ఎలా చెప్పచ్చు అంటే దాన్ని నాకు వర్ణించడానికి కూడా కష్టంగా ఉందంటే మీరు ఆలోచించండి. కానీ నమ్మకం అనేది ఒకటి ఉండాలి. దేవుడి మీద నమ్మకం, భక్తి ఉండి దేవుడు నిజంగా ఉన్నాడు అనిపించినప్పుడు, దేవుడు మన యందే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మనతో పాటు వస్తున్నాడు అనిపించినప్పుడు ఎంత అంటే దాదా కలందర్ దర్గా, హజరత్ సయ్యద్ దాదా కలందర్ దర్గా, ఇదైతే ఆ దర్గా చెప్పే కదా. వీడియో మొత్తం చూశారు కదా. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు, కానీ నేనైతే కొన్ని కొత్త విషయాలు అయితే నేను తెలుసుకున్నానండి. నిజంగా ఈ వీడియో చేస్తున్నంతసేపు చాలా అంటే ఏదో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను అనే ఫీల్ ఉంది కదా, అది చాలా బాగా ఎంజాయ్ చేశాను నిజంగా. మనం ఇప్పటి వరకు మహాలింగార్చన చేయించాము, మహామృత్యుంజయ హోమం చేయించాము. అయితే ఆనందపడే విషయం ఏంటంటే దగ్గర కాదు, నేను మొత్తం లెక్కేశాను, 22 మంది ఫోన్లు చేశారండి. 22 మంది ఫోన్లు చేసి మాకు ఆరోగ్యం చాలా బాగుందండి అప్పటితో పోల్చుకుంటే అనేవాళ్ళు. కొంతమంది అయితే వాళ్ళలో 3 మా తల్లులు చాలా సంవత్సరాల నుంచి
అంటే పిల్లల్ని కనాలి అని చాలా ఆశపడుతూ ఉండేవాళ్ళంట. అంటే అంటే ఎట్లా అంటే పిల్లలు పుట్టకుండా ఉంటారు కదా పాపం, అలాంటి వాళ్ళకు ముగ్గురు తల్లులు కాబోతున్నారండి. నిజంగా చాలా సంతోషం. ఇది ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ అంటే ప్రెగ్నెన్సీ నిలబడిందని ఫోన్లు చేశారు వాళ్ళు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. చాలా సంతోషం అనిపించింది నిజంగా. అంటే మనం చేసే పని గొప్పదయ్యి మనం వెళ్ళే మార్గం మంచి మార్గం అయితే ఎంత కష్టమైనా సరే ఆ పరమేశ్వరుల వారు చూసుకుంటారండి, ఆ అమ్మవారు చూసుకుంటారు. నిజంగా ఇవి విన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే మాకు కొన్ని అంటే ఆర్థికంగా ఇప్పుడు మేము నిలబడ్డాము, మా అప్పులు తీరిపోయాయని ఫోన్ చేసే వాళ్ళు, లేదంటే కోర్టులో కేసులు ఎన్ని పోయాయని వాళ్ళది నాకు పెద్దగా ఆనందాన్ని అనిపించకపోయినా ఈ హోమము ఇవన్నీ మేము చేయించుకున్నది మేము తల్లిదండ్రులు అవుదామని, మాకు ఇట్లా పిల్లలు పుట్టట్లేదు అని హోమం అయితే చేయించుకున్నాము. సో హోమం చేయించుకున్న తర్వాత మాకు ప్రెగ్నెన్సీ నిలబడింది, నేను తండ్రి కాబోతున్నా అని ఇట్లా భర్త చెప్పడము, భార్యాభర్తలు ఇద్దరు ఫోన్లు చేసి సంతోషపడడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఇలాంటివి అంటే చాలా అంటే ఎంత ఆనందాన్ని ఇస్తాయంటే ఎలా ఉంటుందంటే ఆ ఫీల్ చాలా బాగుంటుందండి. ఇకపోతే ఈ వీడియోకి లైక్ కొట్టండి. అలాగే చండీ హోమం గురించి ఒకసారి ఆలోచించండి. చాలా దేవాలయాలు తిరుగుతూ అక్కడి దేవాలయాల్లో కుంకుమ అయితే తీసుకుని వస్తున్నా అండి నేను. ప్రతి ఒక్కరికి పంచుదాం, హోమం జరిపించుకునే ప్రతి ఒక్కరికి కూడా కుంకుమ పంచుదాం. అంత మంచి జరగాలని ఆ దుర్గమ్మను వేడుకుంటున్నాను. ఓం నమః శివాయ.